దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినాన ఈ శుక్రవారం దేవుని సన్నిధిలో కూడుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏర్పాటు చేసినటువంటి సహోదరి సహోదరులు అప్పారావు గారు, వరలక్ష్మి గారి కుటుంబానికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మనము నిర్గమకాండము 20 అధ్యాయాల చరిత్ర వినగలిగాం. ఈ దినాన నిర్గమకాండము 21వ అధ్యాయం యొక్క వివరణ. నిర్గమకాండం 21వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉంది? ఈ 21వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి ఈ రోజున? 20వ అధ్యాయంలో ప్రధానంగా ఆజ్ఞలు చెప్పినట్టు మనందరికీ తెలుసు. ఎందుకంటే 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అక్కడి నుండే మనకి ప్రారంభమైంది. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన చట్టము, దేవుడికి ఇశ్రాయేలు ఇచ్చిన చట్టాన్ని ఏమని పిలుస్తామంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనేది ప్రారంభం నిర్గమకాండం 20వ అధ్యాయంలో జరిగింది. అక్కడ 10 ప్రధానమైన ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞలు మనం గత వారం చూసాం. అయితే ఇక్కడ ఈ నిర్గమకాండం 21వ అధ్యాయంలో ఏంటుంటాయంటే, ఒక మనిషి మరొక మనిషితో ఈ లోకంలో బ్రతకాలి గనుక దేవుడు ఇశ్రాయేలు అందరినీ కూడా ఒక రాజ్యంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేశానికి రాజ్యాంగం ఉంటుందా ఉండదా? మన దేశానికి ఉందా? ఏ దేశానికైనా రాజ్యాంగము ఖచ్చితంగా ఉంటుంది. అంటే రాజ్యాంగంలో ఎలా ఉంటుందంటే విధి విధానాలు ఉంటాయి. ఎలా బ్రతకాలి అంటే చట్టాలు కొన్ని రూపొందించబడతాయి. ఎందుకంటే మనుషులు ఇష్టానుసారంగా బ్రతికి ఒక మనిషి ఇంకొక మనిషికి నష్టం కలిగించి, కీడు కలిగించి, హత్యలు చేసి, మానభంగాలు చేసి, ఈ లోకంలో చూడండి, ఇప్పుడు చట్టాలు కనుక లేకపోతే మనుషులు ఎలా బ్రతుకుతారో ఊహించండి. ఈ తప్పుకి ఈ చట్టం, ఈ తప్పుకి ఈ శిక్ష అనేది చట్టంలో లేదనుకోండి, మనుషులు విచ్చలవిడిగా బ్రతుకుతారు. ఆనాటి ఇశ్రాయేల్ సమాజంలో కూడా దేవుడు తన చట్టాన్ని ఇవ్వకపోతే మనుషులందరూ కూడా పాడైపోతారు, ఒకరినొకరు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతారనే ఉద్దేశంతోనే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు ఆనాడు. అయితే ఈ రోజు ఈ నిర్గమకాండం 21వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటాయంటే, ప్రధానమైన ఆజ్ఞలు 20వ అధ్యాయంలో ఇచ్చారు. ఈ 21లో కొన్ని చట్టాలు మనుషులుగా బ్రతుకుతున్న ఇశ్రాయేల్ సమాజంలో ఎలా బ్రతకాలి, ఉదాహరణకు పొరుగువాని పట్ల ఎలా ఉండాలి, నీ దగ్గర పనిచేసే దాసుల పట్ల నువ్వు ఎలా ఉండాలి, నిన్ను కని పెంచి పోషించిన తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎలా ఉండాలి, ఇవి మంచిగా చెడ్డమంటారా? ఆనాటి ఇశ్రాయేలు కూడా దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇవి న్యాయ విధులు అన్నాడు. ఇవి న్యాయ విధులు, ఇది న్యాయం, అవి న్యాయం కాబట్టి అది మీ జీవితంలో ఒక విధిగా పాటించాలి. అందుకే దానికి ఏమని పేరు పెట్టాడంటే ఇశ్రాయేలులకు ఇచ్చిన ఇది న్యాయం చెప్పాడు దేవుడు. ఆ న్యాయాన్ని మీ జీవితంలో విధిగా పాటించాలి, అంతే. అదే న్యాయ విధి అంటారు. ఏదైతే దేవుడు న్యాయాన్ని అనుగ్రహించాడో ఆ న్యాయాన్ని మన జీవితంలో పాటించడమే మనకి విధిగా కలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ నిర్గమకాండం 21వ అధ్యాయంలో 36 వచనాలు ఉన్నాయి. పెద్ద అధ్యాయమే, పెద్ద అధ్యాయం అయినా లోనున్న సందర్భాలు మాత్రం చాలా తేలికగా అర్థమైపోతాయి, చాలా తేలికగా. ఒకే ఒక సందర్భం, ఇది కొంచెం డీప్ గా, అంటే అక్కడున్న సందర్భం, ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే ఆశ్రయపురాలు. ఈ ఆశ్రయపురాల గురించి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. ఆనాటున్న ఆశ్రయపురాలు ఏంటి, ఈనాడు కూడా ఆశ్రయపురాలు ఉన్నాయా లేదా అన్నది ఆలోచించేద్దాం. చూడండి, నిర్గమకాండం 21వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఏముందో తేలిగ్గా అర్థమవడానికి నేను రాశానమ్మా. ఎందుకంటే 36 వచనాలు మనం చదువుతుంటే అర్థం కాదు. కానీ ఈ 6 వచనాల్లో, మొదటి 6 వచనాల్లో ఏముంది అంటే, దాసుడు విషయంలో యజమాని ఎలా వ్యవహరించాలి. అంటే ఒక యజమానుడి దగ్గర పనిచేసే దాసుడు ఉంటాడు. అయితే ఈ యజమానుడి దగ్గర దాసుడు ఎలా ఉండాలి, యజమానుడి దగ్గర దాసుడు ఎలా ఉండాలి, లేదా దాసుడి విషయంలో యజమానుడు ఎలా వ్యవహరించాలి? 6 వచనాలు చదువుకుందాం. చూడండి, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వారు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయు ఇయ్యకయే నిన్ను విడిచి. చూడండి అమ్మా ఆ 2 వచనాలు ఒకసారి. అంటే ఒకడు కొనుక్కున్నాడు ఆ కాలంలో దాసులను కొనుక్కునే పరిస్థితి ఉందా లేదా? కొనుక్కునేవారు. అంటే నీ దగ్గర పని చేయడానికి ఒక డబ్బున్నవాడు ఏం చేసేవాడు అంటే ఒక దాసుని కొనుక్కునేవాడు. ఇప్పుడు విలువ పెట్టి కొన్నారు.
ఇప్పుడు కొనబడిన వాడు ఆ దాసుడు యజమానుడికి ఏం చేయాలి? సేవ చేయాలి, దాసత్వం చేయాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దాసత్వం చేయాలంటే 6 సంవత్సరాలు మాత్రమే చేస్తాడు. 7వ సంవత్సరం చెప్పక్కర్లే, యజమానుడికి చెప్పక్కర్లేదు, ఆయన స్వతంత్రుడు అవుతాడు. అంటే నువ్వు డబ్బు పెట్టి కొన్నా, సుమారు ₹1,00,000 కొన్నాడండి ఉదాహరణకి. నువ్వు ఎన్ని లక్షలు పెట్టి కొన్నా, ఒక దాసుని కొన్నప్పుడు దేవుడిచ్చిన చట్టం ఏంటంటే ఆ వ్యక్తి నీ దగ్గర 6 సంవత్సరాలు మాత్రమే ఊడిగం చేస్తాడు. 7వ సంవత్సరం ఆ వ్యక్తికి విడుదల. నువ్వు ఉన్నా లేకపోయినా నేను ఎంత పెట్టాను అని నువ్వు అనక్కర్లే. అంటే యజమానుడు ఇంకెంత చెప్పిన అవకాశమో లేదు. ఇది దేవుని చట్టం, ఇది దేవుని చట్టం. అందుకే ఇశ్రాయేలు అందరికీ కూడా ముందుగా ఈ చట్టాన్ని చెప్పు మోషే. ఏంటా చట్టం అంటే, మీరందరూ చాలా మంది దాసులను కొనుక్కోండి, మీ దగ్గర పని చేయించుకోండి. అయితే 6 సంవత్సరాలు మాత్రమే మీ దగ్గర పనిచేస్తాడు. 7వ సంవత్సరం ఆ దాసుడికి నీ నుండి ఏముంటుంది? విడుదల కలుగుతుంది. అతని ఇష్టానుసారంగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలా అయినా బ్రతకచ్చు. నువ్వు కొనుక్కున్న దానికి 6 సంవత్సరాలు మాత్రమే అని చెప్తున్నాడు దేవుడి చట్టం ఇది. 3వ వచనం 4వ వచనం చదువుదాం. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును, వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. చూసారా, ఒకవేళ ఒంటరిగా నీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, పనికి ఒంటరిగా వెళ్ళిపోతాడు. భార్యతో వస్తే భార్యతో వెళ్తాడు, అదే న్యాయం. అయితే 4వ వచనం, వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వల్ల కుమార్తెలైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలెను. చూసారా, అందరూ చూడండి 4వ వచనం. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర కూలి పనికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒంటరిగానే వెళ్ళాను. ముందు జాయిన్ అవడం పనికి నన్ను ఒంటరిగానే కొనుక్కున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా యజమానుడు ఒక ఆవిడ్ని చూసి నాకు పెళ్లి చేశాడు. ఇప్పుడు పెళ్లి చేసింది ఎవరు? యజమానుడు చేశాడు. ముందు నేను పెళ్లి చేసుకుని వెళ్ళా, ఒంటరిగా వెళ్ళిన నాకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు యజమానుడు. ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది, 7వ సంవత్సరం ఒంటరిగానే వెళ్ళిపోవాలి. అదేంటి, భార్య పిల్లలు ఉంటారా? ఉంటారు. కానీ ఎవరు పెళ్లి చేశారు? యజమానుడు చేశారు. కాబట్టి ఆ భార్య పిల్లలు ఎవరు సొత్తు అయిపోతారంట? యజమాని సొత్తు అవుతారు, నీ సొత్తు కాదు. ఎందుకంటే నీకు పెళ్లి చేసింది ఎవరు? ఆయన. అయితే అలా వెళ్ళగలరమ్మా ఎవరైనా? ఎవరు వెళ్ళలేరు. భార్య మీద ప్రేమ ఉంటుంది, పిల్లల మీద ప్రేమ ఉంటుంది. అందుకే 5వ వచనం చూడండి. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పూర్ణులను నిజంగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావాలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై. కదురు అంటే విన్నారా? ఇప్పుడు పశువులకి బ్యాంకు లోన్ ఇస్తారు, మీకు తెలుసా లేదో మరి. పశువులకు లోన్లు ఇస్తారు. లోన్లు ఇచ్చినప్పుడు చెవి దగ్గర గుచ్చుతారు. చిన్నటి కొన్ని ఉంటాయి, మీరు చూసే ఉంటారు చాలా మంది. గేదెలకు కానీ ఆవులకు కానీ పెడతారు గుచ్చడం. అంటే అలా కన్నం పెడతారు, ఇక్కడ రంధ్రం పడతారు చెవికి. అంటే ఇది ఆల్రెడీ దీని మీద లోన్ తీసుకున్నారని ఇంకొక బ్యాంకుకి తెలియడానికి. ఎందుకంటే అది ఆల్రెడీ దాని మీద లోన్ ఉంది. అందుకోసం వాళ్ళకి తెలియడానికి ఏం చేస్తారంటే దాని చెవికి ఏం పెడతారు? పశువు చెవికి కన్నం గుచ్చుతారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దాసుడు కూడా, నా భార్య పిల్లలు నేను వాళ్ళని ప్రేమించాను, నువ్వే యజమానుడే ఇచ్చాడు, పెళ్లి చేశాడు, కానీ వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా వెళ్ళలేడు. ఎందుకంటే భార్య పిల్లలు కలిగి ఉన్నాడు. వాళ్ళని ప్రేమిస్తే అప్పుడు నిజంగా ఏం చేయాలంటే యజమానుడు దగ్గరికి పిలిచి ఒక చిన్న కదురు తీసుకుని చెవికి ఏం చేస్తాడు తెలుసమ్మా? బలంగా గుచ్చుతాడు. కన్నం పడిపోద్ది, చెవి కన్నం పడుతుంది. ఇప్పుడు కన్నం పడిందంటే లోకంలో ఉన్న అందరికీ ఏమర్థం అవ్వాలంటే, పలానా యజమానుడు యొక్క దాసుడు వీడు శాశ్వతంగా ఏమవుతాడు అన్నాడు 6వ వచనం చివరిలో. నిరంతరము వానికి ఏమవుతాడు అంటే ఇంక 7వ సంవత్సరం విడుదల ఉండదు. ఎప్పుడైతే కదురుతో గుచ్చాడో వాడు శాశ్వతంగా ఆ ఇంట్లో ఉండడమే, ఇంకా ఆ వ్యక్తికి దాసుడుగా ఉండడమే. 7వ సంవత్సరం 6 సంవత్సరాలు చేశాను, 7 మళ్ళీ నా ఇష్టం వచ్చినంత వెళ్ళిపోతాను అనడానికి అవకాశము లేదు. ఎప్పుడు వెళ్ళిపోతాడు? ఒంటరిగా వచ్చి ఏమీ లేకుండా 6 సంవత్సరాలు చేసిన తర్వాత 7వ సంవత్సరం ఇస్తాడు తప్ప తనంతట తాను ఒప్పుకున్నాడు. ఎందుకంటే యజమానుడు ఇచ్చిన భార్య బిడ్డలను పోగొట్టుకోకుండా వాళ్ళని ప్రేమతో నీ దగ్గరే ఉంటానయ్యా, నీకే ఊడిగించేస్తాను జీవితాంతం అని ఒప్పుకుంటే ఖచ్చితంగా కదురుతో గుచ్చాలి. ఆ కదురుతో గుచ్చిన తర్వాత ఆ వ్యక్తి శాశ్వతంగా ఆ యజమానుడికి దాసుడైపోతాడు. ఇది మొదటి 6 వచనాలు. నిర్గమకాండం 21వ అధ్యాయం
7 నుంచి 11 వచనాల్లో ఉన్నటువంటి ఆ చట్టం ఏంటో చెప్తాను నేను, తర్వాత చదువుదాం. చదివినప్పుడు అర్థం కాదు, ముందు చెప్తాను. చూడండి, 7 నుంచి 11 వచనాల్లో ఒక వ్యక్తి తన కుమార్తెను తీసుకుని ఒక వ్యక్తి దగ్గర పనికి పెడతాడు, ఒక యజమానుడి దగ్గర. ఆ యజమానుడు ఏం చేస్తాడంటే ఆ కుమార్తెకు పెళ్లి చేస్తాడు తన కుమారుడిని ఇచ్చి. మరొకసారి, ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తన కూతుర్ని తీసుకెళ్లి ఒక యజమానుడి దగ్గర పనికి పెట్టాడండి. యజమానుడి దగ్గర పనికి పెట్టాడు. యజమానుడికి కొడుకున్నాడు. ఆ కొడుకుకి ఈ అమ్మాయి ఎవరైతే పనికి పెట్టాడో ఈ అమ్మాయిని ఇచ్చి ఆ యజమానుడు పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత మరొక అవకాశం ఏంటంటే మరలా యజమానుడు ఇంకొక పెళ్లి చేసే ఆలోచన కలిగి ఉంటే, ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే 2 పెళ్లిళ్ళు చేసుకున్నా ఉంటారు. ఇద్దరూ కావాలంటాడు, ఆమె కావాలి ఈమె కావాలి, అలాంటి వాళ్ళు ఉన్నారు కదమ్మా. ఇద్దరితో కూడా సంసారం కొనసాగిస్తూ ఉంటాడు, ఇద్దరితో కూడా. ఆ రోజున ధర్మశాస్త్రంలో ఈ రోజంటే ఒక్కరినే చేసుకోవాలి అని దేవుడు ఆజ్ఞ వచ్చింది. ఒక్కరు మాత్రమే నీకు భారీగా ఉండాలి అని దేవుడి చట్టం ఇది. ఈ రోజు కొత్త నిబంధన. కానీ పాత నిబంధన కాలంలో ఇప్పుడు ఎవరైతే నమ్మకంతో ఒక యజమానుడి దగ్గర తన కూతుర్ని పెట్టాడో ఆ కూతుర్ని ఆ యజమానుడు కొడుక్కి ఇచ్చుకున్నాడు, రైట్, వివాహం చేసుకున్నాడు, ప్రధానం అయిపోయింది. అయితే మరలా ఇంకో అమ్మాయిని చేసుకోవాలని యజమానుడు కొడుక్కి మరలా పెళ్లి సంబంధాలు చూస్తే దేవుడు అన్న మాట ఏంటంటే, ఈ మొదట నువ్వు చేసుకున్నావు చూసావా, ఆవిడికి 3 విషయాల్లో న్యాయం చేయాలి. నెంబర్ 1 ఆహారం, నెంబర్ 2 వస్త్రం, నెంబర్ 3 సంసార ధర్మము. అంటే ఆవిడతో శారీరకంగా కూడా ఉండాలి, ఆవిడతో కూడా ఉండాలి. ఇది దేవుని చట్టం. ఈ రోజు చాలా మందికి తెలియసో లేదో నాకు తెలియదు, మీలో భార్యతో గనక ప్రేమగా ఉండకపోతే, సఖ్యతగా ఉండకపోతే కేసేయచ్చు భార్య. మా భర్త పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ భార్యతో సంతోషంగా ఉండట్లే, సంతోషంగా ఉండరు కొంతమంది. చూడండి, లోకంలో చాలా మంది తాగుతూ వ్యసనపరుడిగా మారిపోయి భార్యకి సుఖాలు ఉంటాయి, భార్యకంటూ సంతోషాలు ఉంటాయి అని పట్టించుకోరు. అలాంటి సమయంలో భార్య వెళ్లి కోర్టులో కేసేయచ్చు, నేను పెళ్లి అయితే చేసుకున్నాను కానీ ఈ భర్త నాతో సంతోషంగా ఉండట్లేదని కేసేయచ్చు. ఈ రోజు ఉంది స్టిల్. ఎందుకంటే ఆ భర్త ఎప్పుడు కూడా ఆ భార్యతో సంతోషంగా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏ భార్యనైతే మొదట ఆ దాసుని కుమార్తెను చేసుకున్నాడో నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే చేసుకో, అయితే ఒకటి, ఆ మొదటి భార్య కూడా నువ్వేం చేయాలి, తన ఆహారము అవసరాలు తీర్చాలి, తనకి కావలసిన వస్త్రము, అంతకు మించి తనతో నువ్వు సంసార ధర్మము, తనతో కూడా నువ్వు ఉండాలి, తనతో కూడా నువ్వు బిడ్డలు ఆ స్త్రీ కూడా పొందుకోవాలి. అది న్యాయమని దేవుడు చెప్పాడు. ఎందుకంటే రెండో వ్యక్తిని చేసుకుంటే మొదటి దాన్ని విడిచిపెట్టే పరిస్థితులు ఇశ్రాయేల్లో ఉంటాయనే ఉద్దేశంతో చదువుదాం. ఇప్పుడు చూడండి 7 నుంచి 11. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వలేను. దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు, చూడండి 10వ వచనం, ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను, అంటే ఎన్నో పెళ్లి, మరలా మరొక స్త్రీని వేరొక దాన్ని చేర్చుకొనిను, మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. అంటే ఆ మొదట చేసుకున్న భార్య కూడా నువ్వు న్యాయం చేయాలి. అందుకే కదా ఈరోజు కేసులు విడాకుల వరకు వెళ్తే భరణం చెల్లించడం అని ఉంటుంది. ఎందుకు భరణం అంటే, నువ్వు కావాలని విడిచిపెట్టేస్తే ఆ స్త్రీకి నువ్వు భరణం చెల్లించాలి, మరి జీవితాంతం ఎలా బ్రతుకుతుంది ఆవిడ అని చట్టం రూపొందింది. అయితే దేవుడిచ్చిన ఆనాటి ఇశ్రాయేలుకి ఇచ్చిన చట్టం ఏంటంటే, ఒకవేళ నువ్వు మరొక స్త్రీని ఎవరైనా చేసుకోవాలని ఆలోచన నువ్వు కలిగి ఉంటే, ఏదైతే మొదటి స్త్రీకి చేసుకున్నావో ఆవిడ విషయంలో ఆహారము వస్త్రము సంసార ధర్మం ఖచ్చితంగా చేయాలి, ఏది తక్కువ చేయకూడదు. ఇది దేవుని చట్టం, ఏది తక్కువ చేయకూడదు. ఒకవేళ ఆవిడ ఇష్టం లేదనుకోండి, మొదటి భార్య ఇష్టం లేదనుకోండి, ఆహారము వస్త్రము సంసార ధర్మం ఈ వ్యక్తి ఇవ్వట్లేదు, 3 చేయట్లేదు పని. చదువుదాం. ఈ 3ను దానికి కలుగ చేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలై, వాస్తవానికి ఎలా కొనుక్కున్నాడు, దాసిగా కొనుక్కున్నాడు. ఆ కుమార్తెను కూడా కొనుక్కున్నాడు వాస్తవానికి. ఇప్పుడు ఎంతైతే కొనుక్కున్నాడో 50,000 పెట్టి కొనుక్కున్నాడు అనుకోండి, ఆ అమ్మాయిని 50,000 పెట్టి కొనుక్కుంటే ఆ అమ్మాయి ఈ 3 గనక తీర్చకపోతే భర్తగా
ఆవిడ ఏమి తిరిగి చెల్లించకుండా స్వతంత్రురాలు అంటే ఇంకా అతనితో సంబంధము లేదు. ఈవిడ వ్యక్తిగత జీవితం ఈవిడ ఇష్టం. ఈవిడ ఎవరిని ఇష్టపడితే లేదా ఎవరిని చేసుకుంటే తన వ్యక్తిగత జీవితం, తన అభిప్రాయం వేరు. ఇంకా ఇప్పుడు ఆ వ్యక్తికి ఈవిడ మీద ఏమి లేదు, అధికారం అనేది లేదు, ఇంక యజమానుడి హోదా లేదు. ఎందుకు అంటే ఈ మూడు తీర్చలేని వాడివి ఆవిడ నిరభ్యంతరంగా స్వతంత్రాలు, ఫ్రీడమ్ వచ్చింది ఆవిడకి. ఆవిడ ఇప్పుడు సొంతంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది ఆవిడ ఇష్టం. ఖచ్చితంగా నువ్వు చేసుకుంటే ఇది దేవుని చట్టం అన్నమాట ఆనాటి ఇశ్రాయేల్ సమాజానికి. అర్థమైందమ్మా? ఇది దేవుని చట్టం. తర్వాత నిర్గమకాండం 21వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు ప్రాముఖ్యమైనటువంటి ఈ భాగాన్ని చూద్దాం. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికంగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. ఈ 3 వచనాల్లో ఏం సందర్భం ఉందంటే, ఒక వ్యక్తి ఇశ్రాయేల్ సమాజంలో ఎవరైనా చంపుకుంటే, అమ్మ పొరపాటున చంపడం ఉంటుందా? పొరపాటున అంటే తెలియకుండా అకస్మాత్తుగా. ఇప్పుడు డాబా మీద ఉన్నాడండి, ఒక ఆయన కిందన పనిచేస్తున్నాడు, తెలియదు, పైనేమో పెద్ద రాయి వచ్చింది, ఆ పైన పనిచేస్తున్న వ్యక్తి చేతికి తగిల రాయి కింద పడింది, ఆ రాయి కరెక్ట్గా ఇతను బుర్ర మీద పడింది, కింద వ్యక్తి చనిపోయాడు. కావాలని చేయలేదు ఆయన కూడా పనిచేస్తున్నాడు. అక్కడ అది ఆ రాడ్ అనుకోండి, ఇనప రాడ్ అనుకోండి, లేదా పెద్ద రాయి అనుకోండి, తెలియకుండా పనిచేస్తూ ఉంటే అది కింద పడి ఆ వ్యక్తి మీద పడి కింద వ్యక్తి చనిపోయాడు. కావాలని చేశాడా? వాస్తవానికి లేదు. ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. ఒక వ్యక్తిని కావాలని చంపడం వేరు, పొరపాటున జరగడం వేరు. పొరపాటున నీ వల్ల కాకుండా. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే, దేవుడు నరహత్య విషయంలో ఒక వ్యక్తి నరహత్య చేయబడితే దాని విషయంలో ఏ చట్టం ఇచ్చాడంటే, ఇశ్రాయేలందరికీ కూడా లేవి గోత్రం ఉంది. ఈ లేవి గోత్రములో ఉన్నటువంటి పరిస్థితుల్లో 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేశాడు. ఆశ్రయపురము అంటే అర్థం ఏంటంటే, ఈరోజు మీకు బాగా అర్థం అవ్వాలంటే పోలీస్ స్టేషన్ అంతే. ఆ రోజు ఆశ్రయపురం అన్నాడు, ఈ రోజు పోలీస్ స్టేషన్. ఈ రోజు భాషలో చెప్పాలంటే ఆశ్రయపురము. ఇప్పుడు ఏ వ్యక్తి కావాలని చంపినా కూడా, కావాలని చంపినా పొరపాటును చంపినా, ఇప్పుడు చంపిన వ్యక్తి యొక్క కుటుంబస్తులు వచ్చేస్తారా రారా ఈ వ్యక్తి మీదకి? మా వాడిని చంపుతావా? అదేంటి రాయి పడిపోయిందంటే పొరపాటు నా వల్ల కాదు, నువ్వు చెప్పండి వెండో. మీరు ఎలా చంపావో మాకు అనవసరం, నువ్వు కావాలని చంపావో తెలియదు, పొరపాటు నువ్వు జరిగిందని నువ్వు చెప్తున్నావు అని అవతల వాళ్ళు వచ్చి ఈ లోపల వీడిని చంపేవచ్చు. ఎవరైతే చంపేశాడో అప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈ ఆశ్రయపురాలు బేషరు, రామోత్ గిలాదు, గోలాను, హెబ్రోను, షెకెము, కాదేశు, 6 ఆశ్రయపురాలు. నీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ఆశ్రయపురాలు ఎలా ఏర్పాటు చేశాడంటే దేవుడు, చూడండి, ఇది యోర్దాన్ నది. యోర్దాన్ నది. యోర్దాన్ నదికి తూర్పున 3, పడమర 3. తూర్పున 3 నేను ఏవైతే ఇక్కడ ఈ బాక్సుల్లో పెట్టానో అవి ఆశ్రయపురాలు. మిగతావన్నీ కూడా గోత్రాలు. ఇదే గోత్రం రూబేను, షిమ్యోను. ఇక్కడ ఉన్నటువంటి గోత్రాలన్నిటికీ కూడా దేవుడు ఎలా ఏర్పాటు చేశాడంటే, ఇది కానాను భూభాగం. ఈ కానాను భూభాగంలో పాలు తేళ్లు ప్రవహించే దేశంలో అక్కడక్కడ గోత్రం చూసారు, అక్కడెక్కడ పెట్టాడు దేవుడు. మీ అందరికీ జ్ఞాపకం ఉంటే మోషే నడిపించాడు ఇశ్రాయేలుని. మోషే నడిపించిన తర్వాత వారికి భూభాగాలు పంచిపెట్టింది ఎవరు? యెహోషువ. ఎందుకు మోషే గారు ఆ స్థలానికి వెళ్ళలేదు? పాలు తేళ్లు ప్రవహించే దేశానికి యెహోషువ తీసుకువెళ్ళాడు. ఇప్పుడు రూబేను మీరు ఇక్కడ ఉండాలి, అంతే. దేవుడు ఏర్పాటు చేశాడు. మనస్సే మీరు ఇక్కడ ఉండాలి, గాదు మీరు ఎక్కడ ఉండాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, మనస్సే 2 చోట్ల వచ్చుతారు. మనస్సే అంటే ఇక్కడ ఒక అర్ధగోత్రం, ఇక్కడ సగం మంది, ఇక్కడ సగం మంది, వాళ్ళు మాత్రమే. మిగతావన్నీ ఇండివిజువల్ గా ఉంటారు. అంటే ఫలానా స్థలంలో ఆషేరీయులు ఇక్కడ ఉండాలి. నఫ్తాలి, జెబులూను, ఇస్సాకారు, మనస్సే, ఎఫ్రాయిము, దాను, బెన్యామీను, యూదా, షిమ్యోను. ఏ స్థలాలైతే దేవుడు చెప్పాడో ఆ స్థలాల్లో వాళ్ళు ఉండాల్సిందే. మేము ఇక్కడ ఉన్నాం, మాకు ఇష్టం లేదు, మీకు ఇక్కడికి వస్తాం అనకూడదు. దేవుడు వాళ్ళకంటూ ఒక స్థలాలు ఏర్పాటు చేశాడు. ఆ స్థలాల పంపకం అంతా ఎవరు అధికారం కింద జరిగిందంటే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ 12 గోత్రాల వారిని, ఆ ప్రజలందరినీ, లక్షల్లో జనాంగాల్ని దేవుడు ఇలా సర్దుబాటు చేశాడండి. అలా సర్దుబాటు చేసి ఈరోజు మనకు కూడా చూడండి,
అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ కొంతవరకే ఉంటది. మా అయితే మునగపాక ముందు వరకు కొంత డివిజన్ ఇస్తాడు, అంతవరకే. అక్కడి నుంచి ఆ పంచాయతీ ఉంది, ఆ పరిధిలోకి వస్తుంది అంటాడు. ఇదేమో ఈ పరిధిలోకి వస్తే ఇక్కడ ఇరువాడ వరకే పోలీస్ స్టేషన్ వస్తుంది మనకి, ఇరువాడ వరకే. అది దాటిన తర్వాత మళ్ళీ పరవాడ, అంతవరకు చెల్లుతుంది అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ అనేది. ఇప్పుడు ఈ బేసేరు ఇదొక ఆశ్రయపురం, రామోద్గిలాదు గోలాను అంటే ఇటుపక్క ఎన్ని ఉంచాడు తీర్పున 3, పడమర కూడా కాదేశు, షెకెము, హెబ్రోను. ఇప్పుడు హత్య చేసిన వ్యక్తి ఉంటాడు, కావాలని చేసిన వ్యక్తి ఉంటాడు, పొరపాటున జరిగిన వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు హత్య చేసిన వ్యక్తి వెంటనే ఏం చేయాలంటే, నాకు ఎక్కడుందో పోలీస్ స్టేషన్ చూసుకుంటాను దగ్గరలో, ఎందుకంటే అక్కడి వరకు వెళ్తే చంపేస్తే దగ్గరలో ఎక్కడో నాకు వెళ్ళి పారిపోయి ఆశ్రయపురంలో ఒకసారి వెళ్ళిపోతే అమ్మ ఎవరు లోపలికి వెళ్ళకూడదు, ఇశ్రాయేల్ ఎవరు లోపలికి వెళ్ళకూడదు, లేవి యాజకుడు తప్ప లోపలికి ఎవరు వెళ్ళకూడదు. ఇంకొక విషయం మీరు డౌట్ రావచ్చు, ఇప్పుడు కావాలని చంపిన వాడు కూడా వెళ్ళిపోతాడు కదా, అవునమ్మా, కావాలని చంపిన కూడా వెళ్ళిపోతాడు. కావాలని చంపిన వాడు వెళ్ళిపోతే యాజకుడే పట్టుకొని తీసుకొచ్చి అప్పగిస్తాడు, వీడు కావాలనే తప్పు చేశాడని. పొరపాటున జరిగితే యాజకుడే మళ్ళా శిక్ష విధించొద్దని చెప్తాడు. అంటే మొట్టమొదటిగా హత్య చేసిన వెంటనే వాళ్ళు పారిపోయేసి రక్షణ పొందే ఆ పురాన్ని ఏమంటారంటే ఆశ్రయపురం. ఇవి యోర్దాన్ నదికి తూర్పున 3, యోర్దాన్ నదికి పడమరన 3, మొత్తం ఈ 12 గోత్రాల వారికి సరి సమానంగా ఆ పోలీస్ స్టేషన్లు అయినటువంటి ఆశ్రయపురాల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు కొట్టుకుంటారో, ఎప్పుడు తన్నుకుంటారో, ఎప్పుడు ప్రాణాలు తీసుకుంటారో ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. రైట్. కాబట్టి యెహోషువ గ్రంథం ఈ ఆశ్రయపురాల గురించి సంఖ్యాకాండం 35వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్దాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. ఆశ్రయపురాలు ఎన్ని? ఆశ్రయపురాలు ఎన్ని? 6. 12వ వచనం చూడండి అందరూ జాగ్రత్తగా. పొరబాటున ఒకని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలిచి వరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. 14. వాటిలో యోర్దాను ఇద్దరిని 3 పురములను ఇయ్యవలెను. కనాను దేశములో 3 పురములను ఇయ్యవలెను. అవి నీకు ఆశ్రయపురములుగా ఉండును అన్నాడు. అమ్మ యోర్దాను అవతల చూడండి, ఇది ఉంది కదమ్మా, ఇదేమంటారు? యోర్దాను అవతల. అమ్మ ఇదే మా కానాను భూభాగం. ఇప్పుడు కానాను భూభాగంలో ఎన్ని ఉన్నాయి? 3. యోర్దాను నదికి ఆవల 3. అదే చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట 12వ వచనం మరొకసారి చూడండి. పొరబాటున ఒకని చంపిన వాడు వాటిలోకి పారిపోవచ్చు. ఎందుకు? నువ్వు చంపావు కాబట్టి ఆ తాలూకా వాళ్ళు వచ్చి నిన్ను చంపక ముందే నువ్వేం చేయాలని జాగ్రత్త పడి ఆశ్రయపురంలోకి వెళ్ళిపో అని ముందుగానే దేవుడు చట్టం చేయించి చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. అమ్మా చదువుతాను, ప్రారంభం నుంచి చూడండి అందరూ జాగ్రత్తగా. మరి యెహోషువకు సెలవిచ్చింది ఏమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములు అగును. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎవరైనా ధైర్యం వెళ్ళి చంపగలమమ్మా? చంపినోడు ఎలాగా పారిపోయాడు. లోపల ఉన్నోడిని మనం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళలేం, ధైర్యం చేసి వెళ్ళదు. ఆ రోజు కూడా ఆశ్రయపురంలోకి ఎవరు కూడా హత్య చేసి వెళ్ళిపోతారు లోపలికి, కానీ ఆ చంపిన వాడిని నేను చంపాలని వెళ్ళడానికి అవకాశము లేదు, లోపల అడుగు పెట్టకూడదు. 4వ వచనం. ఒకడు ఆ పురముల్లో ఒకదానికి పారిపోయి ఆ పుర ద్వారం వద్ద నిలిచి ఆ పురం యొక్క పెద్దలు విన్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వాడు పురములోనికి వాడిని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇవ్వవలెను. అంటే అక్కడ చెప్పుకుంటాడు, ఏంటి నేను కావాలని చంపలేదు, మీ వాడిని నేను కావాలని చంపలేదు, పొరపాటున నేను పని చేసుకుంటుంటే అక్కడ ఉన్నాడు, అది జారి పడి చనిపోయాడు, అంతేగాని నేను కావాలనైతే చంపలేదు అని తన బాధ చెప్పుకుంటాడు. అలా చెప్పుకున్న తర్వాత అప్పుడు మరలా ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వండి అంటున్నాడు. 5వ వచనం.
హత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు వాని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగు వాని చంపిన గాని అంతకు మునుపు వాని ఎంత పగపట్టలేదు. అమ్మ, పగతో చంపిన వాళ్ళు ఉంటారా ఉండరా? పగ ఉన్న వాళ్ళు తెలిసిపోతే లేదమ్మా. ఇప్పుడు పలానా కుటుంబానికి ఆ వ్యక్తి మీద పగ ఉందని తెలుస్తుంది. అలా చెప్పిన తర్వాత కూడా చంపితే వాడు దొరికిపోయినట్టే. కానీ ఎప్పుడు వాళ్ళ మధ్య ఏమీ లేదండి. కావాలని జరిగిందో, పగపట్టి చేశాడో, పొరపాటున జరిగిందో లోకంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పేస్తారు. ఏంటి నిజమేనండి, మీరు చెప్పింది రైతే, వాళ్ళిద్దరి మధ్య పగా ప్రతీకారాలు ఉన్నాయి, ఆ కుటుంబాల మధ్య పగా ప్రతీకారాలు ఉన్నాయంటే వీడు అయిపోయాడే. యాజకుడే తీసుకొచ్చి అప్పగిస్తాడు, వీడిని చంపేస్తారు. కానీ ఏమీ లేకుండా పొరపాటున జరిగితే, తెలియక జరిగితే ఖచ్చితంగా ఆశ్రయపురంలో యాజకుడు తీసుకొచ్చి వీడినేమి చేయొద్దు, పొరపాటు చేశాడు, పొరపాటున జరిగింది అంతే, కావాలనైతే చేయలే, పగపట్టి అయితే చేయలే, చంపాలని. 6వ వచనం, అతడు తీర్పు నందుటకే సమాజం ఎదుట నిలిచి వరకును తరువాత ఆ దినములో ఉన్న యాజకుడు మరణము నందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలెను. యాజకుడు చనిపోయినంత వరకు ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురంలో ఉండాలి. ఇది ఒక బాధ. అందులో ఉన్న యాజకుడు చనిపోయినంత వరకు ఈ వ్యక్తి అక్కడే ఉండాలి. ఎవరు కావాలని చంపలేదు, పొరపాటున చంపినా కూడా లోన యాజకుడు చనిపోయినంత వరకు కూడా ఆ వ్యక్తి అక్కడే ఉండాలి. చూడండి, అప్పుడు ఆ తప్పుకు చేసిన మరణ శిక్షకు విడుదల. 7వ వచనం, 7, 8, 9 వచనాలు మీరు తర్వాత చదవండి. అవి ఈ ఆశ్రయపురాల పేర్లు మాత్రం రాయబడ్డాయి. అక్కడున్న యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో ఆశ్రయపురాల పేర్లు రాయబడ్డాయి. 9వ వచనం చదువుతాను. పొరపాటున ఒకరిని చంపిన వాడు సమాజం ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయువాని చేత చంపబడక ఉండినట్లు ఇశ్రాయేలుకి అందరికీ నీ వారి మధ్య నివసించు పరదేశకులు నియమింపబడిన పురములు ఇవి. అర్థమైందమ్మా? కాబట్టి నరహత్య విషయంలో దేవుడిచ్చిన చట్టం ఏంటంటే, కావాలని చంపాడా, పగబట్టి చంపాడా, పొరపాటున తెలియక జరిగిందా అన్నది ఈ యొక్క ఆశ్రయ పురాలను వచ్చి రక్షింపబడడానికి దేవుడు ఆ రోజున ఈ పురాలను ఏర్పాటు చేశాడు. రైట్. నిర్గమకాండం 21వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి. ఎందుకు ఆ రోజున ఇశ్రాయేలు కూడా మనలాంటి వాళ్ళే. ఎందుకు? తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది, తల్లిదండ్రులు దూషించే వాళ్ళు, తల్లిదండ్రులను తిట్టినోళ్ళు, కొట్టినోళ్ళు, తల్లిదండ్రులు ఎదురు తిరుగుతారనే ఉద్దేశంతో దేవుడు వాళ్ళకు కూడా ఒక చట్టం రాయించాడు. చూడండి 15 నుంచి 17 వచనాల్లో, తన తండ్రినైనను తల్లినైనను. చూసారా, ఈ చట్టం ఇప్పుడు ఉందనుకోండి, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇప్పుడు అలానా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న కొట్టాడు, ఈ కొడుకు నాన్న కొట్టాడంటే ఈ రోజు రాళ్లతో, మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఆ కొడుకు కూడా చావాలి, కూతురు కూడా చావాలి చంపితే. అంటే తండ్రిని తల్లిని చేయి చేసుకుంటే ఇది అయిపోయినట్టే. ఆ రోజున చట్టం ఈ రోజు ఉండాలి. నన్ను అడిగితే ఈ రోజు ఉంటే బాగుండు. ఎంత జాగ్రత్తగా ఉంటారో. ఎందుకంటే ఈ రోజు లేదు కాబట్టి, ఆ చట్టం ధర్మశాస్త్రంతో ముగిసిపోయింది కాబట్టి ఈ రోజు మనుషులకు భయం లేదు. ఎప్పుడు చూడండి, చట్టం ఉంటే భయం ఉంటుంది, ఆ చట్టం ఖండితంగా ఉంటే భయం ఉంటుంది. ఈ రోజు చట్టాలు అవి లేవు కనుక తండ్రిని కొట్టినా పర్లేదు, తండ్రిని తిట్టినా పర్లేదు, తండ్రి మీద ఎదురు తిరిగినా పర్వాలేదు అన్ని చట్టం ఈ రోజు ఏర్పడాయి, ఈ రోజు మనుషుల్లో ఉన్నాయి. కానీ ఆ రోజు ఇచ్చిన చట్టమే గొప్ప చట్టం. తండ్రిని తల్లిని కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష. మార్క్స్ వార్త 7వ అధ్యాయం యేసు ప్రభు వారు మాట్లాడుతూ మార్క్స్ వార్త 7వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మోసే చెప్పాను కదా. ఎక్కడ చెప్పారమ్మా? ధర్మశాస్త్రంలో చెప్పాడు మోసే, నీ తండ్రిని తల్లిని. అక్కడ కొట్టు అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు యేసు ప్రభు? దూషిస్తే. అమ్మ తిట్టినోళ్ళు లేరమ్మా తల్లిని తండ్రిని? మనం మాటగా అడుగుతున్నాను నేను. తల్లిని తండ్రిని తిట్టినోళ్ళు లేరా? తిట్టడం ఏంటండి బ్రదర్? ఈరోజు కొట్టినోళ్ళు ఉన్నారు, ఇంట్లో నుంచి పంపించిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు చెప్తున్న మాట, నీ తల్లిదండ్రులను గణపరచాలి, తండ్రినైనా తల్లినైనా దూషించువానికి మరణశిక్ష. ఈరోజు అలాంటి మరణశిక్షలు లేవు గనుక అనేక మంది తల్లిదండ్రుల విషయంలో ఈరోజు వృద్ధాశ్రమాల్లో ఆ తల్లిదండ్రుల బాధలు చెప్పలేం. అయితే తల్లిదండ్రులు అందరి కోసం ఎప్పుడు చదువుతాం మనం,
నిర్గమకాండం క్షమించండి, సామెతల గ్రంథం 23:22 చదువుకుందాం ఒకసారి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో సామెతలు 23:22, నిన్ను కనిన తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడు తల్లిదండ్రులు ముదిమి అంటే ముసలితనమేనమ్మా. ఆ ముసలి వయసులో తల్లిదండ్రులు ఏం చేయకూడదు, ఎవరు కూడా ఏ తల్లిదండ్రులైనా నిర్లక్ష్యము ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే నువ్వు ముసలోడు అవుతావు. అవేంటి అలా ఉంటామా? నేను ముసలోడిని అవుతాను, నేను తాతను అవుతాను. మరి ఆ సమయంలో నీ తండ్రికి నువ్వేం చేసావు, నీకు అది జరగదా? దేవుడు జరిగించడా? ఏది విత్తుతామో అదే కోస్తాం. నువ్వు ఎలా విత్తుతావో నీ తల్లి పట్ల నీ తండ్రి పట్ల నువ్వు ఎలా ఉంటావో అదే నీ కొడుకు, అదే నీ పిల్లలు కూడా నీకు చూస్తారండి. 17 చదివేద్దాం. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష. కొట్టువాడు, శపించువాడు, దూషించువాడు ఆ రోజున చట్టం ఏంటంటే మరణ శిక్ష. చూడండి, ఆ రోజే కఠినమైన శిక్షలు దేవుడు అమలుపరిచాడు ధర్మశాస్త్రంలో. ఎందుకు అంటే ఆ రోజు ఇశ్రాయేల్ సమాజంలో చాలా మంది తల్లిదండ్రుల పట్ల ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో మీ తండ్రిని గాని తల్లిని గాని శపించారా, దూషించారా, ఎవడైనా కొట్టారా, నీకు మరణ శిక్ష. రాళ్లతో కొట్టి చంపేస్తారు, స్పాట్ లో అప్పటికప్పుడు చంపేస్తారు వాళ్ళని. అది దేవుని చట్టం. దగ్గరుండి జరిపిస్తారు. ఎవరు? మోషే జరిపిస్తాడు, మోషే కొట్టిస్తాడు. ఎందుకంటే దేవుడిచ్చిన చట్టం కనుక. 18 నుండి 27 వచనాల్లో అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే రాతితోనూ పిడికిటితోనూ కర్రతోనూ గర్భిణీ స్త్రీ పట్ల ఎలా వ్యవహరించాలి, ఈ సందర్భం అక్కడ ఉంటుందమ్మా. అంటే కొంతమంది రాళ్ళతో కొట్టుకుంటారా, రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు ఉంటారు, పిడికిలతో బుద్ధి చంపేవాళ్ళు ఉంటారు, కర్రతో కొట్టేవాడు ఉంటాడు. అలాగే ఒకనొక సమయంలో అనుకోకుండా అక్కడ గర్భిణీ స్త్రీ ఉంటే ఆ గర్భిణీ స్త్రీ కూడా ఏమైనా జరిగింది అనుకోండి, పొరపాటున కావాలని చేస్తారు. కొంతమంది గర్భిణీ చెల్లి అక్క పొట్టతో ఉంటే ఆ పొట్ట మీద తన్నేవాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేల్ సమాజంలో రాజులందరూ కూడా చాలా సార్లు గ్రంథంలో ఉంటుంది, పొట్టను చీల్చేవారంట. గర్భిణీ స్త్రీల పొట్టలు చీల్చే రాజులు ఉన్నారు. అలాంటి కిరాతకమైన రాజులు ఉన్నారండి. చదువుదాం. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తరువాత లేచి తన చేతి కర్రతో బయటికి వెళ్లి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయింపవలెను. ఈ చట్టం ఇప్పుడు కూడా ఉంది. యాక్సిడెంట్ అయిపోయింది, కావాలని గుద్ది వెళ్ళిపోయాడు ఒకడు, ఇప్పుడు వాడు దొరికాడు. ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు తన ఖర్చు అంతా ఎవరు భరించాలి? వాడే చెప్తాడు, ఏంటి ఎంతైనా నేనే చేస్తానండి. ఎందుకంటే చచ్చిపోలే, దెబ్బలు తగిలిస్తాయి. చచ్చిపోలేదు కానీ దెబ్బలు తగిలాయి. ఇప్పుడు దెబ్బలు హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ ఖర్చు అంతా ఎవరు భరించాలి? ఎవడైతే యాక్సిడెంట్ చేశాడో. సేమ్ ఒక రాయితో కొట్టినా, చూడండి, రాయితో కొట్టినా ఏమన్నాడు, పిడికిలతో గుద్దినా వాడు చచ్చిపోలేదు అనుకోండి, చచ్చిపోలేదు కానీ వాడికి అనారోగ్యం వచ్చింది, మంచం మీద పడ్డాడు. ఇప్పుడు మంచం మీద పడ్డాడు, వాడి అవసరాలని ఎవరు తీరుస్తారు? కాబట్టి దేవుని చట్టం ఏంటంటే రాయితో కొట్టింది నువ్వే గనుక, పిడికిలతో గుద్దావు గనుక వాడు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. కానీ వాడు బతకాలంటే ఆహారం కావాలి, వాడి పోషణ ఎవరు చూస్తారు? కాబట్టి ఎన్ని రోజులైతే మంచం మీద పడుకున్నాడో వాడి అవసరాలన్నీ నువ్వే కట్టాలి. అది చట్టం. అంతేగాని శిక్ష మాత్రం నీకు పడదు. శిక్ష అయితే పడదు భౌతికంగా. ఏ శిక్ష పడదు? అయితే జరిమానా అయితే కట్టాలి. అమ్మ, జరిమానా ఉంటుందా? టికెట్ లేని ప్రయాణం నేరం, అందుకు 500 రూపాయలు జరిమానా బస్సులో ఉంటుంది. టికెట్ లేకుండా వెళ్తే జరిమానా, శిక్ష వేరు, కొట్టరు తిట్టరు, అయితే 500 రూపాయలు కట్టియాలి. సేమ్ ఇక్కడ రాతితో అయినా పిడికిలతో గుద్దినా కర్రతో కుట్టినా శిక్ష ఏంటంటే శిక్ష పడదు. అయితే ఆ వ్యక్తి మంచం మీద పడి అవకాశాలు లేక తిండి లేక ఇబ్బంది పడతాడు. కాబట్టి మంచం మీద ఉన్నంత కాలం నువ్వే పోషించాలి. వాడి అవసరాలు నువ్వు తీరిస్తే అదే నీకు జరిమానా. అది దేవుని చట్టం. ఆ రోజు ఉంది, ఈ రోజు చాలా మంది చూడండి, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు, తప్పించుకుని దొరకకపోతే దొరికిన వాడు ట్రీట్మెంట్ కూడా చేయించిన సహోదరులు కూడా ఉంటారు. 19వ వచనం లేదా 20 చదువుతాను. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అమ్మ, కావాలని కొడితే శిక్ష పడుతుందా పడదా? కావాలని కర్ర తీసి బుర్ర పగలగొట్టాడట ఒకడు, కావాలని కొడితే నీకు గ్యారంటీ ప్రతిదండన ఉంటది అని చెప్తున్నాడు. 21. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా
అమ్మ అర్థమైంది. 20:21 ఏం చెప్పాడంటే, నా దగ్గర పనిచేసే వ్యక్తి ఉన్నాడండి. పనిచేసే వ్యక్తికి కోపంతో నేను యజమానుడిని, నా దగ్గర పనిచేసే వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేశాను, నా కోపం వచ్చింది ఆ వ్యక్తి మీద, కర్ర తీసి కొట్టేశాను. అయితే వాడు చచ్చిపోలే, దెబ్బలు తగిలి రక్తం కారుతుంది. 1-2 రోజులు బతికితే చాలు, నా మీదకి ఏం రాదట, శిక్ష నాకు రాదు, ఎందుకంటే వాడు బ్రతికే ఉన్నాడు. చచ్చిపోతే ప్రతిదండన వస్తుంది. కానీ కర్రతో యజమానుడు కొట్టాడు దాసుడిని, తన దగ్గర పనిచేసేవాడిని. కొట్టినంత మాత్రాన దేవుడు అంటున్న మాట ఏంటంటే, వాడు చచ్చిపోలేదు కాబట్టి, నువ్వు కొనుక్కున్నావు, డబ్బు పెట్టి కొన్నావు కాబట్టి నీకు దాసుడిగా ఉంటాడు, అయితే నీకు ప్రతిదండన రాదు. ఒకవేళ చచ్చిపోతే యజమానుడికి వస్తుంది. రకరకాల చట్టాలు దేవుడు. 22వ వచనం, నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ హానియో రాని ఎడల, హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను, న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. చూడండి, పొరపాటున 2 వ్యక్తులు గొడవాడుకుంటుంటే అక్కడ ఒక గర్భిణీ స్త్రీ ఉంది. వీళ్ళు దెబ్బలాడుకుంటే పొరపాటున ఆవిడకి తగిలిందండి, పొట్ట మీద తగిలింది, కానీ ఏమీ కాలేదు, చిన్న నష్టమే జరిగింది, బిడ్డకేమీ కాలే, తనకి ఏం ప్రసవం కాలే. అలాంటప్పుడు ఏమన్నా అన్నాడంటే, ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను, న్యాయాధిపతులు తీర్మానం దాన్ని చెల్లింపాలి. అంటే ఇది కూడా దేంతో ముడిపెట్టాడంటే డబ్బులతోనే. అది పెద్ద సమస్య అయితే శిక్ష పడుతుంది, పెద్ద సమస్య కాకపోతే మీరు కేవలం జరిమానాతోనే. చూసారమ్మా, జరిమానాతోనే. ఈ రోజు కూడా అదే చట్టం ఈ రోజు కొనసాగుతుంది. గమనించండి, ఈ రోజు లోకంలో ఉన్న చట్టాలు కూడా పెద్ద తప్పు చేశాడు అనుకోండి, హత్యలు చేసి మానభంగాలు చేసిన వాడికి మరణ శిక్ష విధిస్తూ ఉన్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి అనుకోండి, దాని డబ్బులతోనే 10,000 అంటాడు, 20,000 అంటాడు, రుసుము చెల్లించాలి. అంతేగాని శిక్ష వేయడు, పెద్ద శిక్ష వేయడు. ఇది ఆనాడే ఇస్రాయేల్కి ఇచ్చాడు. ఈ రోజు లోకంలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా పాటిస్తున్నాయి, ఇంక్లూడింగ్ మన దేశం కూడా. 23, హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలను. ధర్మశాస్త్ర చట్టం ఏంటంటే, ధర్మశాస్త్ర చట్టం కంటికి కన్ను. ఇప్పుడు నా కన్ను తీస్తారండి ఒకడు వచ్చి, నేనేం చేయాలి, అవతలవాడు కన్ను తీసేయాలి, అంతే. నా కన్ను తీసేస్తే నేను అవతలవాడు కన్ను తీసేయాలి. దేవుడు ఎప్పుడు కూడా పరిపూర్ణం. నీకే అన్యాయం జరిగిందో అవతలవాడికి అంతే. ఆ రోజు దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి. నా పళ్ళు పీకేశాడు, నా పళ్ళు పీకేస్తే నేను వాడి పళ్ళు పీకేస్తాను, అంతే. మోసే దగ్గరుండి పీకిస్తాడు కూడా, దేవుని చట్టం అది. ఇలాంటప్పుడు ఎలా ఉంటారు, నేను ఆ వ్యక్తికి హాని చేయను, ఆ వ్యక్తికి హాని చేస్తే కదా నాకు ఏం జరుగుతుంది, వెంటనే నాకు హాని. నేనేమి చేయకపోతే వాడు నన్నేమి చేయడు, ఇది మంచిదే కదా. అంటే ఎందుకు ఇటువంటి చట్టాలు దేవుడు పెట్టాడంటే, నువ్వు ఆ వ్యక్తికి ఏం చేస్తావో ఆ వ్యక్తి కూడా నీకు అదే చేస్తాడన్న భయం నాకుంటే, నేనెందుకు కన్ను పీకుతాను, నేనెందుకు పళ్ళు పీకుతాను, నేనెందుకు ఏదో అన్యాయం చేస్తాను, ఎందుకంటే నేనేం చేస్తానో తిరిగి నాకు అదే వస్తుంది. అది దేవుడు ఆ రోజున ఏర్పాటు చేసిన చట్టం అదే మనుషులకి. అప్పుడు ప్రతి మనిషి ఎలా బ్రతుకుతాడు, ఎవ్వడికి హాని చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా బ్రతుకుతాడు. ఎందుకంటే చేస్తే తిరిగి నాకే చేయిస్తారు మోసే దగ్గరుండి. అది దేవుడిచ్చిన చట్టం గనక. 26, 27, ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లెనను తన దాసి పల్లెనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. చూడండి, ఇప్పుడు యజమానుడి దగ్గర ఒక దాసుడు ఉన్నాడు, ఆ దాసుడు పనిచేస్తున్నాడు. వీడు వెళ్ళి కన్ను పీకేశాడు, కావాలని కన్ను పీకేశాడమ్మా. కన్ను పీకినంత మాత్రాన యజమానికి ఏం పడదు, ఏం పడదు, శిక్ష పడదు. ఎందుకు పడదు చెప్పండి. ఇందాక కన్ను తీస్తే, ఇప్పుడు కన్ను తీస్తే ఏం తీసేయాలని చెప్పాడు, మరి ఇప్పుడు దాసుడు కన్ను తీసేశాడు కదా, యజమానుడికి ఇప్పుడు ఏం తీసేయాలి, కానీ తీయకూడదంట. మళ్ళీ వెంటనే చెప్పాడు ఈ మాట. అంటే 2 దాసులు గొడవ పెట్టుకుంటే, ఈ దాసుడు కన్ను వాడు తీసేస్తే ఆ దాసుడు కూడా ఈ దాసుడు కన్ను తీసేవచ్చు. కానీ ఒక యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడు, ఒక యజమానుడు జీతం ఇస్తున్నాడు, యజమానుడు కొనుక్కున్నాడు. ఇప్పుడు యజమానుడు కొనుక్కున్నప్పుడు నేను కన్ను తీసేస్తే వాడు నన్ను ఏం చేయడానికి అవకాశం లేదు. అయితే ఒకటి, నా దగ్గర పని చేయకుండా ఏమవచ్చు వాడు, అది స్వతంత్రత. అర్థమవుతుందమ్మా. యజమానుడు కన్ను తీస్తే యజమానుడు కన్ను తీయాలని లేదు దేవుడి చట్టంలో. అయితే ఇంక నీ మీద ఆ వ్యక్తి నీ మాట విండు, నువ్వు నీ అధికారం కింద ఆ దాసుడు ఉండడు.
ఎందుకంటే కన్ను తీసేసావు, అందుకోసం స్వతంత్రుడిగా తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాడు, నీ దగ్గర పని చేయడు ఇంకా. ఒకవేళ పళ్ళు ఊరబెక్కిస్తావు, పళ్ళు మీద కొట్టావు, పళ్ళు రాలిపోయాయి. దాసుడు పళ్ళు రాలిపోతే యజమానుడు పళ్ళు రాలో, కొట్టకూడదు, నీ దగ్గర పని చేయకుండా వెళ్ళిపోతాడు అంతే. మరలా దాసుడికి పళ్ళు ఊడిపోతే ఈ దాసుడు వెళ్ళి ఆ దాసుడిని కొట్టొచ్చు, కళ్ళు పీకేవచ్చు. కానీ యజమానుడి దగ్గర పనిచేసే యజమానుడి దగ్గర దాసుడు కొట్టినా, పళ్ళు ఊడిపోయినా, కన్ను పీకేసిన ఆ యజమానుడికి తిరిగి ఏమీ చేయకూడదు. అయితే యజమానుడి దగ్గర నువ్వు పని చేయక్కర్లేదు, స్వతంత్రుడిగా నువ్వు విడుదల పొందుతావు, నీ ఇష్టం, ఇంకా నువ్వు బ్రతకచ్చు. 28వ వచనం నుండి 32వ వచనంలో ఉన్న సందర్భం ఏమని చూడండి ఒకసారి. నిర్గమకాండం 21వ అధ్యాయం 28 నుంచి 32లో ఎద్దు మనిషిని పొడిస్తే చట్టం. ఆ రోజున్న సమాజానికి, ఒకవేళ మీరు పెంచుకుంటారు, పశువులు పెంచే వాళ్ళు ఉంటారు మీలో ఇశ్రాయేలీలు, పశువులు పెంచే వారిలో ఎద్దు ఎవరిని చంపుతుంది? ఇప్పుడు ఒక మనిషిని చంపుతుంది. అలా మనిషిని చంపినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన చట్టం ఎలా ఉందంటే చూడండి. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. అమ్మ, ఎవరిని చంపాలి ఇప్పుడు? ఎద్దునో ఎద్దుని యజమానుడినా? ఎద్దునే. గమనించండి జాగ్రత్తగా. ఎందుకు? వెళ్తూ ఉంటే ఒక పురుషుడిని రోడ్డు మీద ఎద్దు పొడిచి చంపేసింది. అది ఎవరిదరా అని అడుగుతారు. ఎవరిదని అడగక్కర్లే, అక్కడికక్కడ ఆ ఎద్దును రాళ్ళతో కొట్టి చంపేయాలంతే. మొత్తం అందరూ గుంపుగా ఉండి ఆ ఎద్దును చంపేస్తారు. ఎందుకంటే ఆ ఎద్దు వల్ల ఆ పురుషుడు చచ్చిపోయాడు, ఆ స్త్రీ చచ్చిపోయింది. అది ఎవరిదో ఇంకా చూడక్కర్లే, ఎద్దును ఆన్ ద స్పాట్ చంపేయడమే. తర్వాత దాని మాంసం తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు, ఎందుకు? ఆ వ్యక్తికి తెలియదు, ఎక్కడో ఉన్నాడు, యజమానుడు తప్పే ఉంది. ఇది వెళ్తూ పొడి చేస్తే యజమానుడు తప్పు ఎప్పుడూ కాదు. కాబట్టి యజమానుడు ఏమవుతాడు? నిర్దోషి అగును. తర్వాత ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినది అని దాని యజమానుడికి తెలుపబడినను వాడు దాన్ని భద్రము చేయకుండా వలన అది పురుషునైనను స్త్రీనైనా చంపిన యెడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను, దాని యజమానుడు మరణ శిక్ష నొందవలెను. అందరూ చూడండి, అర్థమైందమ్మా? ఇది ఆల్రెడీ 2-3 చంపేసింది ఎద్దు. ఇవిడికి తెలుసు యజమానుడికి. ఆల్రెడీ 2-3 చంపేసిన తర్వాత కూడా అప్పుడు యజమానుడు ఏం చేయాలి? దాని విషయంలో జాగ్రత్త ఉండాలి, ఎక్కడో కట్టుకోవాలి, దూరంగా ఉంచాలి, దానికంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2-3 చంపిన తర్వాత కూడా యజమానుడు నిర్లక్ష్యంగా ఉంటే ఇప్పుడు కూడా ఎవరినైనా చంపేసింది అనుకోండి, ఎద్దును చంపేస్తారు, యజమానుని కూడా చంపేస్తారు. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తి తెలియకుండా, యజమానుడు తెలియకుండా చంపడం వేరు. ఆల్రెడీ 2-3 వ్యక్తులను చంపిన తర్వాత కూడా నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే, అందుకే యజమానుడు కూడా మరణ శిక్ష పొందాలి అని చట్టం చేశాడు దేవుడు. తర్వాత 30, వానికి పరిక్రియ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తం ధనము చెల్లింపవలను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఇది దేవుని చట్టం. చివరిగా నిర్గమకాండం 21వ అధ్యాయం 33 నుంచి 36. గోతుని త్రవ్వి కప్పని పరిస్థితుల్లో అన్నాడు, ఎద్దును పొడిచిన సందర్భం. ఈ రెండు చెప్పుకుని ముగించేద్దాం. ఎందుకంటే ఈరోజు ఈ తరగతి అంతా కూడా ఆజ్ఞల ప్రకారం ఉంటది కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉండకపోవచ్చు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలు బట్టి, ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు, వాళ్ళ బ్రతుకులు ఎలా కొనసాగించాలి అని నేర్పిస్తూ ఒక వ్యక్తి గొయ్యి తవ్వాడు. పెద్ద గొయ్యి తవ్విన తర్వాత, గొయ్యి తవ్వేటప్పుడు ఏం చేస్తారు లోకంలో చూడండి, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా జెండా పాతాడు. ఎందుకంటే బళ్ళు వస్తాయి, వెహికల్స్ వస్తాయి, ఆ గోతుంటే అందులో పడిపోతే ప్రమాదం అని కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, జెండాలు పెడతారు, ఎర్ర జెండాలు. ఇక్కడ కూడా గోతిని త్రవ్విన యజమాని జాగ్రత్త ఉండాలో వద్దా? లేదనుకోండి, ఏదైనా పశువు పడిపోయింది, అందులోనే పశువు రాలేకపోతుంది, ఇంకా అందులోనే ఉండిపోయింది, అప్పుడు శిక్ష పడుతుంది నీకు. గోతిని త్రవ్వేవంటే ఆ గోతి విషయంలో జాగ్రత్త ఉండాలి. చదువుదాం ఒకసారి, మీకు అర్థమవుతుంది. 33, ఒకడు గోతి మీద కప్పు తీయటం వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులంటే యజమానులు ఆ నష్టమును అచ్చుకొనవలను, వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలను, చచ్చినది వానిదగును. ఇప్పుడు ఎద్దు పడిపోయింది, గోతులోనే చచ్చిపోయింది. ఎవరైతే యజమానుడు ఉన్నాడో, గోతి ఎవరైతే తీశారో ఆ గోతి ఉంటాడు కదమ్మా, ఆ గోతి కామంది ఏం చేయాలి? ఆ ఎద్దు కోసం ఏం చెల్లించాలి? ఎంత అయ్యా డబ్బులు అని అడుగుతాడు, పలానా రేట్ చెప్తాడు. ఇప్పుడు గోతి తీసి కప్పలేని వాడు
ఎద్దు పడిపోవడానికి కారణం ఈ వ్యక్తి కనుక గోతి తీసిన వాడు ఏం చెల్లించాలి? ఎదుటివాడికి డబ్బు చెల్లించాలి. ఒకవేళ చచ్చిపోయింది అనుకోండి, పడిపోయిన తర్వాత ఆ చచ్చిపోయింది ఎవరిది అంటే యజమానుడిదే. ఆ ఎద్దు ఎవరిదో ఆ యజమానుడిదే అది అవుతుంది. అంతేగాని డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని వీడిది అవ్వదు. గోతి తీయడమే వీడి తప్పు. గోతి తీసి కప్పకుండా ఉన్నాడు, ఎద్దు వచ్చి చచ్చిపోయింది, పడిపోయింది. కాబట్టి యజమానుడి విషయంలో ఆ యజమానుడిదే ఆ ఎద్దు అవుతుంది. క్షమించండి, ఆ పశువు కోసం ఏం చెల్లించాలి? డబ్బులు చెల్లించాలి. చివరిగా 35, ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. చూసారా, ఎద్దు పొడుచుకొని చచ్చిపోయింది. ఎద్దు పొడుచుకొని చచ్చిపోతే అది బ్రతికి ఉన్న ఎద్దు ఏం చేస్తారంటే దాన్ని అమ్మేస్తారండి. అమ్మ చచ్చిపోయింది, 2 ఎద్దులు గుద్దుకున్నాయి. ఇప్పుడు ఒక ఎద్దేమో చచ్చిపోయింది, ఒక ఎద్దు చచ్చిపోయింది, ఒక ఎద్దు బ్రతికింది. గుద్దుకున్నప్పుడు బతుకున్న ఎద్దును ఏం చేయాలంటే అమ్మేయాలి. ఇప్పుడు దాని రేటు అమ్మేసి ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ, ఈ ఎద్దు యజమానుడు, ఈ ఎద్దు యజమానుడు, దాని రేటు ఏం చేస్తారు? పంచుకుంటారు. చచ్చిపోయిన ఎద్దుని ఏం చేస్తారంటే మాంసం పంచుకుంటారు, మాంసాన్ని కూడా పంచుకుంటారు. చూడండి, ఆ ఎద్దు పొడిచినదని తెలియబడక దాని యజమానుడు దాన్ని భద్రము చేయని వారైతే వాడు నిశ్చయముగా ఎద్దుని ఇవ్వలను, చచ్చినది వాని దగును. చచ్చిన ఎద్దును పంచుకుంటారు అన్నాడు. అంటే ఎద్దు విషయంలో కూడా మనిషిని చంపినప్పుడు, ఎద్దుని చంపినప్పుడు కొన్ని జాగ్రత్తలు. ఇలా ఈ నిర్గమకాండ 21వ అధ్యాయం అంతా ఇచ్చిన న్యాయ విధులన్నీ కూడా ఒక మనుషుడిగా, ఒక దాసుడిగా ఎలా ఉన్నాడు అన్నాడు. అలాగే వివాహం అయిన సందర్భంలో ఒక స్త్రీకి వివాహం అయిన సందర్భంలో మరొక వివాహం చేసుకుంటే ఏం చేసే సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే నరహత్య చేసే విషయంలో చట్టం, ఆశ్రయపురాలు చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆశ్రయపురాల విషయంలో దేవుడు ఎలాంటి భద్రతనిచ్చాడు ఇశ్రాయేలుకి, ఏర్పాటు. అలాగే తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, ఆయా కేసులు బట్టి తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలా వ్యవహరించాలో, ఎలా బ్రతకాలో ఆ రోజే దేవుడు ఏర్పాటు చేశాడంటే చూడండి, ఈ రోజు చట్టాలు ఉన్నాయి, ఆ రోజు అన్నిటికన్నా ముందుగానే దేవుడు ధర్మశాస్త్రంలోనే ఒక మనిషి మరొక మనిషితో బ్రతుకుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, గొడవలు లేకుండా, సమస్యలు లేకుండా ఎలా బ్రతకాలనేది ఒక చక్కని నీతి విధులు లేదా న్యాయ విధులు దేవుడు ఏర్పాటు చేశాడండి. ఆ న్యాయ విధుల ప్రకారం ఇశ్రాయేలు నడుచుకోవాలి. ఇది దేవుని చట్టం. దేవుని చట్టం అయితే మరలా మనం 22వ అధ్యాయాన్ని వచ్చి వారం చూడగలం. అందరికీ కూడా ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను.